వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందన్న ప్రభుత్వ విప్. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణకై ప్రతి కార్యాలయంలో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ప్రజలకు నిర్విరామంగా సేవలు అందించిన ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్న రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. పట్టణంలో నిర్మాణం చేసిన ఇంటిగ్రేట్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇతర నిర్మాణాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంత్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో సిపిఐ 13వ మండల మహాసభ. ఏ మందులు వాడితే ఏ తెగులు పోతుంది అనేది వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్న రైతులు. సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా థ్యాంక్ యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్. సూర్యాపేట పట్టణంలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పాషామైలారంలో జరిగిన దురదృష్ట సంఘటనలో మృతి చెందిన కార్మికులు సిబ్బంది పట్ల చింతిస్తూ వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్లో సోమవారం సాయంత్రం బీర్ల ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ అధిష్టానం రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ సూచనలతో బలహీన అధ్యక్షుడిని మోడీ, అమిత్ షా నియమించారన్నారు. బీజేపీ బీఆర్ఎస్ విలీన ప్రక్రియ సాఫీగా సాగడం కోసమే రామచంద్రరావు ఎంపిక జరిగిందన్నారు. బీఆర్ఎస్ను గట్టిగా వ్యతిరేకించే వారిని అధ్యక్షుడిని చేస్తే తమ పన్నాగం ఫలించదని కేసీఆర్ ఎత్తులు వేశారన్నారు. కేసీఆర్ ఎత్తులకు మోడీ, అమిత్ షా, నడ్డా తల వంచారన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు ఒకటి కోరుకుంటే అధిష్టానం మరోలా ఆలోచించిందన్నారు. రామచంద్రరావు నాయకత్వంలో త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడానికి ఎప్పటి నుంచో కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ కూతురు కవిత స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టిందన్నారు. తాను తీహార్ జైలులో ఉన్నప్పుడే విలీన ప్రతిపాదన తీసుకువస్తే వ్యతిరేకించారని కవిత తేల్చి చెప్పిందన్నారు. కేటీఆర్, హరీష్ రావు గతంలో ఢిల్లీ వెళ్లి అర్ధరాత్రి బీజేపీ నాయకులతో మంతనాలు జరిపి వచ్చారని బీర్ల ఐలయ్య తెలిపారు. బలహీనుడైనటువంటి రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిందంటే తెలంగాణలో మళ్ళొక్కసారి బీసీలను అనగదొక్కడమే మీ పార్టీ లక్ష్యంగా, మీ చీకటి ఒప్పందంగా కానుస్తుంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అగ్రవర్ణాలకు తప్పకుండా ఎస్టీ, ఎస్సీ, బీసీలంతా కూడా బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థల్లో మీరిద్దరు దోస్తానికి పోటీ చేసిన, చీకటి ఒప్పందాలతో పోటీ చేసిన తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. భవిష్యత్తులో ఇంకా 10 సంవత్సరాలైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రతి కార్యకర్త మీ ఆగడాలు, మీ ఎత్తులను, చిత్తు చేసి మీరెన్ని చీకటి ఒప్పందాలు చేసినా మాకు తెలిసి అసెంబ్లీ ఎలక్షన్ వరకు మీ బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం చేస్తారు. అప్పటిదాకా ఈ చీకటి ఒప్పందాలు, ఈ
అనగదొక్కడాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి మొన్న పార్లమెంట్ లో గుండుస్తున్నా చేసిన వీళ్ళ చీకటి ఒప్పందాలతోటి ఇక్కడ గల్లీలో దోస్తాన్, ఢిల్లీలో గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తాన్ మీ పార్టీకి తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి ఇలా దేశ్ కి నేత కేసీఆర్ ఆలోచనను మోడీ ప్రధాని గారు, అదేవిధంగా అమిత్ షా గారు, నడ్డా గారు ఇవాళ మళ్ళొక్కసారి బీసీని నయవంచన చేసి అగ్రవర్ణాల పార్టీగా ఇవాళ మీ రాష్ట్ర అధ్యక్షుని రామచంద్రరావు ఎంపిక కానొస్తుంది. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బీసీ ద్రోహులుగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా అగ్రవర్ణాల పార్టీలు. గత 10-20 సంవత్సరాలుగా మీరు బీఆర్ఎస్ చూస్తున్నారు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కానీ, వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే ప్రశ్నిస్తారు బీఆర్ఎస్ ప్రశ్నిస్తారని చెప్పి అప్పుడున్నటువంటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డి పెట్టినప్పుడే తెలంగాణలో మీ ఆలోచనలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి గమనించినాయి. కాబట్టే ఇవాళ మీకు అసెంబ్లీలో సీట్లు కానీ పార్లమెంట్ లో సీట్లో బుద్ధి చెప్పారు తెలంగాణ ప్రజలు. మీ ఇద్దరి దోస్తాన్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయి వాళ్ళ ఓట్లన్నీ మీకు డైవర్ట్ చేశారు. కాబట్టి ఇలా స్థానిక సంస్థల్లో మీ ఓట్లు బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ వేయడానికి ఇలా ఒక బలహీనుడైనటువంటి వ్యక్తి, అంటే ఏ రకంగా రాజకీయంగా బీఆర్ఎస్ విమర్శించకుండా అలాంటి వ్యక్తిని పెడితే బీఆర్ఎస్ లాభం అని చెప్పి ఇలా బీజేపీ రామచంద్రరావును పెట్టడం వెనుక బీజేపీకి లబ్ధి చేయడం కోసమే అని చెప్పి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా మీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఇలా దీన్ని మీ అధ్యక్షుని ఎన్నికను విమర్శిస్తున్నారు. బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఫామ్ హౌస్ ఉన్నటువంటి కేసీఆర్ ఆలోచనను వాళ్ళతో దోస్తాలు చేయడానికి అని చెప్పి మీ సొంత ఎమ్మెల్యే చేస్తుంటే మీ సోయి ఎడిపోతుందో మరి ఎంతసేపు ప్రజాపాలన ద్వారా తెలంగాణలో అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా కాంగ్రెస్ పార్టీని మీరెన్ని అబండాలు వేసినా తెలంగాణ ప్రజలు మీరు నమ్మరు. ఇంకా 10 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఉంటని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో అన్ని వర్గాలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడమే మా ప్రజాపాలన లక్ష్యంగా మేము ముందుకు పోతాం. ఉద్యమం చేశానని కేసీఆర్ చెప్పిండు, కానీ ఎలక్షన్ సమయం రాగానే తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి చేస్తా, దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కనీసం ఆ పార్టీకి అధ్యక్ష పదవి కూడా ఇయ్యలే, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇయ్యలే, మంత్రులకు కూడా అన్యాయం చేసిండు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో సిఎల్పీగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఒక దళితుని కూడా సిఎల్పీ లేకుండా చేసే ఘనత కేసీఆర్ది. మరి ఇప్పుడు కేసీఆర్ ఆలోచనలే తెలంగాణలో, కేసీఆర్ ఆలోచనలే ఈ దేశకి నేత కేసీఆర్ ఆలోచనలు అక్కడ బీసీ ప్రధాని చెప్పుకునే మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు మరి అలా బీసీలు మీకు ఓట్లేసే వ్యక్తులుగానే కావచ్చు తప్ప బీసీలు రాజ్యాధికారికంగా అక్కేదారా? మీ పార్టీ పదవులకు మా బీసీలు అక్కేదారా? నువ్వు దళితులు ముఖ్యమంత్రి చేస్తావు, కనీసం దళితుని పార్టీ అధ్యక్షుడు చేయలే, వర్కింగ్ పార్టీ చేయలే, ఒక ప్రతిపక్ష నాయకుడుంటే ఓర్వలే. మీది అగ్రవర్ణాల పార్టీ, అందుకే బీసీలు తప్పకుండా మేము కర్రు కాల్చి వాత పెట్టడం తప్పదు. నీ ఆలోచనలు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. నువ్వు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పార్లమెంట్ లో సపోర్ట్ చేశావు కాబట్టి, పార్లమెంట్ లో నీ పార్టీ చచ్చిపోయింది కాబట్టి స్థానిక సంస్థలు బతికించుకోవడానికి, ఇలా బీజేపీ సహకారం తీసుకోవడానికి నువ్వు ఆడినటువంటి డ్రామాలో భాగమే ఈ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంలో ఈ కేసీఆర్ పాత్ర గణనీయంగా ఉంది. దాంట్లో కేసీఆర్ సక్సెస్ అయిండు, కానీ తెలంగాణ ప్రజల మనోభావాలకు దెబ్బతీసిండు. ఇలా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక బీజేపీ కార్యకర్తలకు విరుద్ధంగా జరిగింది. టిఆర్ఎస్ నాయకుల ఆలోచనలకు అనువైనటువంటి వ్యక్తిని ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం బీజేపీ పార్టీ నాయకులకు ఆలోచన విరుద్ధంగా, కార్యకర్తలకు ఆలోచన విరుద్ధంగా ఇలా అధ్యక్షుడు ఎన్నికైంది. కాబట్టి ఇది తప్పకుండా బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి డ్రామాలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరిగింది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఉన్న చెరువుగట్టు
శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ చేనేత జౌళి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తెలిపారు. సోమవారం ఆమె చెరువుగట్టులో ఉన్న శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఉన్న చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ చేనేత జౌళి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తెలిపారు. సోమవారం ఆమె చెరువుగట్టులో ఉన్న శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య కార్యనిర్వహణాధికారి చాంబర్లో దేవాలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ముందుగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు దేవాలయానికి సంబంధించి 44 ఎకరాల స్థలం గుట్టపైన ఉండగా కింద 90 ఎకరాల స్థలం ఉందని, ప్రస్తుతం దేవాలయ నిధులు 24 కోట్లు ఉన్నాయని, సంవత్సర ఆదాయం 14 నుండి 16 కోట్లు వస్తుందని, 2 కిలోల 640 గ్రాముల బంగారు, 241 కిలోల వెండి ఉన్నట్టు వివరించారు. దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను, ప్రస్తుతం ఉన్న అస్తవ్యస్త నిర్మాణాలు, భవిష్యత్తులో దేవాలయ భక్తుల అవసరాలు తదితర వాటిపై వివరించారు. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి మహత్యం, దర్శనానికి ఇతర జిల్లాల నుండి ప్రత్యేకించి అమావాస్య రోజు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులు, ప్రజలు ఆదాయం అన్నీ తెలుసుకున్న తర్వాత రాబోయే 20 నుండి 30 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే విషయంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంపై ప్రజలు ఎంతో విశ్వాసంతో వస్తారని, ఇక్కడ సరైన వసతులు లేనందున ఇబ్బందులు పడుతున్నారని, పరిశుభ్రత లేదని, అస్తవ్యస్త నిర్మాణాలు ఉన్నాయని, అమావాస్య రోజు సుమారు 60,000 మంది ఇక్కడ నిద్ర చేస్తారని, వారికి టాయిలెట్ సౌకర్యాలు, గుట్టపై నుండి కిందికి దిగేందుకు ప్రత్యేక రహదారి, గిరి ప్రదక్షిణ, కళ్యాణ మండపం విస్తరణ, క్యూ లైన్ల ఆధునీకరణ, కోనేరు చెరువు అభివృద్ధికి, 3 గుండ్ల వద్దకు వెళ్లేందుకు నూతన సాంకేతికతో దారి ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని సరైన విధంగా వినియోగించుకునే ఏర్పాటు, వాహన మండపం, మెట్ల దారి విస్తరణ, కాటేజీల నిర్మాణం తదితర వాటిపై సూచనలు చేశారు. పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణ కొరకు కార్యాలయాలలో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజుల్లో జిల్లా మండల స్థాయి కార్యాలయాలలో ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేస్తూ వారం రోజుల్లో సంక్షేమాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. కమిటీ ఏర్పాటు చేయకపోతే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజావాణిలో పరిష్కరించిన దరఖాస్తులు మరల జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో కలిసి ఏర్పాటైన కమిటీ ప్రతి శాఖకి సంబంధించి పరిశీలించిన ప్రజావాణి దరఖాస్తులు, యాదృచ్ఛికంగా కొన్ని దరఖాస్తులు మరల పరిశీలించి దరఖాస్తులను పరిష్కరించటంలో నాణ్యత పాటిస్తున్నారా లేదా అని పరిశీలిస్తామని, అర్జీలు పరిష్కరించటంలో ఏమైనా తప్పులు దొర్లితే చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. జిల్లా అధికారులు తమ శాఖ పరిధిలో ఉన్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, SC/ST కమిషన్, స్థానిక కోర్టు కేసులకి సంబంధించి కౌంటర్ ఫైల్, కేస్ క్లోజ్, కోర్టు ఆర్డర్ అమలు లాంటివి తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. జిల్లా అధికారులు తమ
పరిధిలోని సిబ్బందికి పరిపాలనకి సంబంధించి పలు సూచనలు చేస్తూ పనులు త్వరగా అయ్యేలా చూడాలని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులలో భూ సమస్యలపై 62, ఎంపీడీఓలకి 26, మున్సిపల్ కమిషనర్లకి 5, డిపిఓకి 4, డిఐఓ 4, ఇతర శాఖలకు సంబంధించినవి 22, మొత్తం 123 దరఖాస్తులు వచ్చాయని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ వివి అప్పారావు, డిపిఓ యాదగిరి, వ్యవసాయాధికారి శ్రీధర్ రెడ్డి, డిఈఓ అశోక్, సిపిఓ కిషన్, సంక్షేమాధికారులు దయానంద, రాణి, శంకర్, శ్రీనివాస నాయక్, జగదీశ్వర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్త కన్నప్ప సినిమా బృందం ఆహ్వానం మేరకు ఏఎంబి సినీ మాస్లో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్లు సినిమాను వీక్షించారు. భక్త కన్నప్ప సినిమా బృందం ఆహ్వానం మేరకు ఏఎంబి సినిమాస్లో చిత్ర యూనిట్ సభ్యులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్లు సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాలు శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, భక్తిభావంతో కూడిన చిత్రాలు ప్రజల మనసులను ప్రభావితం చేస్తాయి. ఈ తరహా ఆధ్యాత్మికమైన, సాంస్కృతిక విలువలతో కూడిన సినిమాలను ఎక్కువగా తీయాలని దర్శక నిర్మాతలను కోరారు. కన్నప్ప చిత్రం చూసినాక ముఖ్యంగా ప్రఖ్యాత నటుడు మోహన్ బాబు గారి సారథ్యంలో మంచు విష్ణు గారు, అక్షయ్ కుమార్ గాని, మోహన్ లాల్ గారు గాని, ప్రభాస్ గారు గాని ఒక మంచి సినిమా నిర్మించి ఈరోజు శివభక్తులకే కాదు అందరికి కూడా పరవశించిపోయే విధంగా రావడం, నేను మా డిప్యూటీ సీఎం గారు అలాగే పొన్నం ముగ్గురు మినిస్టర్లను కలిసి రావడం, ప్రముఖ దర్శకులు అందరూ కూడా ఇలాంటి సినిమాలు కొన్ని అప్పుడప్పుడు తీస్తుండాలి. ఎందుకంటే ఈరోజు కన్నప్ప స్టోరీ మనం గతంలో చూసినాం. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా కొందరికి కోరుతున్నాను, అందరు కూడా శివుడు కానివ్వండి, ప్రముఖ దేవాలకు సంబంధించి కొన్ని సినిమాలు వస్తే తెలియని పిల్లలకి, యువకులకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి చిత్రం యూనిట్కి అభినందనలు. భక్త కన్నప్ప సినిమా వీక్షించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం. ప్రజలకు నిర్విరామంగా సేవలు అందించిన ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జూన్ నెలలో పదవి విరమణ పొందుతున్న 22 మంది ఉద్యోగుల కోసం సోమవారం ఏర్పాటు చేసిన పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ, పి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ప్రజలకు నిర్విరామంగా సేవలు అందించిన ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జూన్ నెలలో పదవి విరమణ పొందుతున్న 22 మంది ఉద్యోగుల కోసం సోమవారం ఏర్పాటు చేసిన పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ, పి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, పదవి విరమణ జీవితంలో చాలా కీలకమైన ఘట్టమని అన్నారు. మనకు గుర్తింపు ఉద్యోగం నుంచి లభిస్తుందని అన్నారు. పదవి విరమణ పొందుతున్న ఉద్యోగులు తమ జ్ఞాపకాలను, అనుభవాలను ప్రస్తుత ఉద్యోగులతో పంచుకోవాలని కలెక్టర్ కోరారు. 30 నుండి 40 సంవత్సరాల పాటు ప్రభుత్వ రంగంలో సేవలు అందించడం చాలా గొప్ప విషయమని, జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ముగిసి మరో అంకం ప్రారంభమవుతుందని అన్నారు. జీవితంలో మనం చేసిన మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. ప్రజలకు వివిధ ప్రభుత్వ శాఖలలో దశాబ్దాల పాటు సేవలు అందించిన ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని, మిగిలిన జీవితం ఆయురారోగ్యంతో, ఆనందంతో, ప్రశాంతంగా గడవాలని కోరుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. పదవి విరమణ అందుతున్న జిల్లా పౌర సరఫరాల శాఖలోని డిప్యూటీ తహసీల్దార్ సిహెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ, సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వస్తే సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని అన్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో రైతుల సంక్షేమం కోసం పకడ్బందీగా పనిచేశామని అన్నారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందుతున్న ఇతర ఉద్యోగులు వారి అభిప్రాయాలను తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ పదవి విరమణ పొందిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ పద్మశ్రీ,
డిఆర్డీఓ ఎన్ సన్యాసయ్య, జిల్లా అధికారులు, పదవి విరమణ పొందుతున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సోమవారం మొత్తం 122 ఫిర్యాదులు రాగా జిల్లా అధికారులకు 67, రెవెన్యూ శాఖకు 55 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో ఎప్పటిలాగే ఎక్కువ ఫిర్యాదులు వ్యక్తిగత విషయాలకు సంబంధించి, భూములకు సంబంధించి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ఉన్నాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, ప్రజావాణి ఫిర్యాదులతో పాటు ముఖ్యమంత్రి ఫిర్యాదులు తదితర వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్పెషల్ కలెక్టర్ సీతారామరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. పట్టణంలో నిర్మాణం చేసిన ఇంటిగ్రేట్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ను మహాప్రస్థానంను మరియు బాలెంల వర్క్ కంపోస్ట్ యార్డ్ నందు నిర్వహిస్తున్న వేస్ట్ సెగ్రిగేషన్ విధానాన్ని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంత్ రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణంలో నిర్మాణం చేసిన ఇంటిగ్రేట్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ను మహాప్రస్థానంను మరియు బాలెంల వర్మి కంపోస్ట్ యార్డ్ నందు నిర్వహిస్తున్న వేస్ట్ సెగ్రిగేషన్ విధానాన్ని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంత్ రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలు మున్సిపాలిటీ వాహనాలకు తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని అన్నారు. అదేవిధంగా మహాప్రస్థానాన్ని సందర్శించి అక్కడ చేపట్టుచున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కాటి కాపరుల మృతి చెందిన కుటుంబాల వారి నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై త్వరలో అట్టి వారిపై పిలిపించి మాట్లాడుట జరుగుతుందని, అదేవిధంగా పట్టణంలో నిర్మాణం చేసిన ఇంటిగ్రేట్ మార్కెట్ను సందర్శించి భవనాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకున్నటకు పై అధికారులతో సంప్రదిస్తానన్నారు. ఆయన వెంట మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఆర్ఐలు ఎండి గౌసుద్దీన్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, ఇండ్ల మనోజ్ కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, జవాన్లు కొండెట్టి వెంకన్న, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో సిపిఐ 13వ మండల మహాసభ మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సిపిఐ కార్యదర్శి గోదా శ్రీరాములు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి కొల్లు రాజయ్యలు హాజరై అమరవీరుల స్తూపం వద్ద జెండాను ఆవిష్కరణ గావించి అనంతరం ర్యాలీ తీశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలో సిపిఐ 13వ మండల మహాసభ మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సిపిఐ కార్యదర్శి గోదా శ్రీరాములు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి కొల్లు రాజయ్యలు హాజరై అమరవీరుల స్తూపం వద్ద జెండాను ఆవిష్కరణ గావించి అనంతరం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల పేదవారికి కార్మిక ఘర్షణకు హక్కుల సాధన కోసం పోరాటం చేసిన ఏకైక పార్టీ సిపిఐ అని గోదా శ్రీరాములు అన్నారు. నేడు జరుగుతున్న ఈ మండల సమావేశంలో ఉన్న పార్టీ కార్యకర్తలు పార్టీకి అనుసంధానంగా పార్టీ మేలు కోరి పనిచేస్తున్న వారేనని, ఇలాంటి వారు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ బతికి ఉంటుందని అన్నారు. ఈ ప్రాంతంలో దేవాదుల కాలువ పనులు పూర్తి చేసిన ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, మధ్యలో పెండింగ్లో ఉన్న రఘునాథ్ పెళ్లి వద్ద ఉన్న దేవాదుల కాల్వ పనులు పూర్తి చేసి గూండాల మండలానికి నీళ్లు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి వై దామోదర్ రెడ్డి, బి సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె కృష్ణ, బి జంగమ్మ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదే సాయిలు, మండల నూతన కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. మరి మన గుండాల మండలంలో మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ హెడ్ క్వార్టర్లో మనకు పార్టీ ఆఫీస్ ఉండాలనే ఉద్దేశంతో కామ్రేడ్ కీర్తిశేషులు గుర్రంజాయి రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి మీరంతా ఏం చెప్తున్నారంటే మేము ఆ రోజు వచ్చి అందరిని నిలబడి రాళ్ళు వేయించి గద్దెగట్టించి ఆ తర్వాత మండల వ్యవస్థ కాపురం మరి కామ్రేడు ఇక్కడ సహాయ కార్యదర్శి ప్రజాపక్షం విలేకరు రిపోర్టర్లు మరి వారు ఎమ్మడి కార్యక్రమం మరి కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు తీసుకోవడానికి సహాయంగా కృషి చేస్తారు. దానికి మా సహకారం తప్పకుండా ఉంటుంది. మరి అందరం సహకరించి ఎటువంటి మన మండల హెడ్ క్వార్టర్లో పార్టీ ఆఫీస్ కట్టుకోవడం కొరకు మీరు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మన భువనగిరి జిల్లాలో ఏ గ్రామంలో ఉన్నదో కానీ అనంతరంలో పార్టీ ఆఫీస్ కట్టాలని పడతలతోటి నేను సర్పంచ్ ఉన్నప్పుడు 3 గుంటల భూమి కొని మరి ఈనాడు ఆడ ఉంటే ఆ ఉన్న జాగాను వాళ్ళు వీళ్ళు అన్యాయంగా ఆక్రమించుకుంటున్న ఉద్దేశంతో పంచాయతీ చేసి కొట్టాలి ఏదైనా ఉన్న జాగాల ఆడ 3 గుంటలు కానీ గుంటనే మిగిలింది. ఆ జాగా కూడా ఆక్రమించుకుంటారనే ఉద్దేశంతో కష్టపడి మరి ఆ బిల్డింగ్ కట్టడానికి బిల్డింగ్ లేదు మాట్లాడడం జరిగింది. ఇంకా సగం పని పూర్తి చేసుకున్నాం. ఇది కూడా కట్టుకోవడానికి నా సహకారం ఉంటుంది. నన్ను ఉపయోగించుకొని మండల సెక్రటరీ గారు కొద్దిగా బాధ్యత తీసుకొని మరి రమ్మంటే ఎక్కడికి కాడికి వస్తాం. ఈ తప్పకుండా భవన నిర్మాణం కొరకు నా వంతు సహకారం ఉంటుందని నేను మీ అందరి ముందు చెప్తూ సెలవుస్తున్నాను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ సిపిఐ సిపిఐ. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని గ్రామాలలో 6 కాలం శ్రమించి బ్రతుకుతామని వ్యవసాయం చేస్తే వరి నాట్లకు రోగాలు అధికంగా వస్తున్నాయని సీతారామపురం రైతు జోగు మల్లయ్య మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని గ్రామాలలో 6 కాలం శ్రమించి బతుకుతామని వ్యవసాయం చేస్తే వరి నాట్లకు రోగాలు అధికంగా వస్తున్నాయని సీతారామపురం రైతు జోగు మల్లయ్య మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు. వరి నాట్లు వేసి 20 నుంచి 25 రోజులు కావస్తున్నా నాటు వేసిన వరి చేనుకు ఉల్లికూడు లాంటి తెగులు వచ్చి వరి చేను ఎర్రబారి వరి చనిపోతుందని, మందులు స్ప్రే చేసినా కూడా ఈ వరి రోగాన్ని విప్పుకోవడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి ఈ వరి నాట్లను పరిశీలించి రోగాల బారి నుండి రైతును గట్టెక్కిస్తారని, ఏ మందులు వాడితే ఈ తెగులు పోతుంది అనేది రైతుకు అవగాహన కల్పించాలని అన్నారు. ఇప్పటికే నాటుకు 1 ఎకరానికి 35,000 దాకా పెట్టుబడి పెట్టి ఈ తెగులు చూసి రైతులు ఆగమయ్యే పరిస్థితులు ఉన్నాయని మమ్మల్ని గట్టెక్కించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు ఎనిగే సోమయ్య, బచ్చ భిక్షం, జోగు నరసయ్య, నోముల మల్లయ్య,
తదితరులు పాల్గొన్నారు. ఆడేది మందు పెట్టే కంచెలు ఇక సచ్చినాయి. వరి నాటు పెట్టి 20-25 రోజులు అవుతుంది. వాస్తవంగా డిఏపి వేసినాం, మంచిగా నాటు వేసినాం. నాటు కూళ్ళు 5 ఎకరానికి 6-7 వేలు అవుతున్నాయి. 20 రోజుల తర్వాత మొత్తం వరి సావటం మొదలైంది. దీనికి ఏ మందులు కొట్టాలనో అర్థమైతలేదు. రైతులను పెట్టుబడి పెట్టి మునిగే అవకాశం వచ్చింది. అసలు ఈ ఉద్దేశం అర్థమైతలేదు. అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా దీనికి ఏమాత్రం కూడా వచ్చి ఇది ఎవరు కూడా మాకు సహకరిస్తలేరు. దీన్ని ప్రభుత్వం కానీ ఎవరు కానీ దీన్ని స్పందించి మాకెమ్మడే తగిన చర్యలు ఏర్పాటు చేయాలని మందులు కూడా కొట్టినా కూడా పని చేయటం లేదు. దీన్ని ఎమ్మడే స్పందించి మాకు తగిన ప్రోత్సాహం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఇది మాకు అర్థమయ్యడం లేదు. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి ఎమ్మడే ఈ రోగాన్ని పరిశీలించి ఏ మందులు కొడితే బాగుంటుందని రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం గారిని, అగ్రికల్చర్ ఆఫీసర్లను అందరినీ కోరుచున్నాం. దయచేసి మాకు పెట్టుబడి పెట్టి మునిగే కాలం వస్తుంది. అసలు అర్థమైతలేదు. ఈ సంవత్సరమే వస్తుంది. పోయిన యాషింగ్ అప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎడగారే మరీ ఘోరంగా వచ్చింది. చాలామంది కూడా చనిపోతున్నాయి. మేము ఎవ్వరు స్పందించడం లేదు. మేము ఈ సత్య న్యూస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై పుష్ప బాలాజీరెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థ్యాంక్ యూ డియర్. ధనుష్, రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోష ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ వీరశంకర్, నాగమహేష్, రవిప్రకాష్, ఛత్రపతి, శేఖర్, బలగం సుజాత, సంక్రాంతి ఫేమ్, శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలక పాత్రలు ఈ చిత్రంలో పోషించనున్నారు. మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై పప్పు బాలాజీరెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థ్యాంక్ యూ డియర్. ధనుష్, రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోష ముఖ్య పాత్రలలో కనిపిస్తూ వీరశంకర్, నాగమహేష్, రవిప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత, సంక్రాంతి ఫేమ్, శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలక పాత్రలు ఈ చిత్రంలో పోషించనున్నారు. సుభాష్ ఆనంద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా పిఎల్కే రెడ్డి డిఓపిగా పనిచేశారు. కాగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ చిత్ర టీజర్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ రియల్ స్టార్ శ్రీహరి కుటుంబం నుండి వచ్చిన ధనుష్, రఘుముద్రి హీరోగా, హెబ్బా పటేల్
రేఖా నిరోష హీరోయిన్లుగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న థ్యాంక్ యూ డియర్ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు. బాలాజీ నిర్మాతగా శ్రీకాంత్ తోట దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. శ్రీహరి ఆశీర్వాదంతో ధనుష్ భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. హీరో ధనుష్ రఘుమూర్తి మాట్లాడుతూ మా థ్యాంక్ యూ డియర్ చిత్ర టీజర్ను విడుదల చేసిన డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఆయన టీజర్ను లాంచ్ చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అన్నారు. హీరోయిన్ రేఖా నిరోష మాట్లాడుతూ మా థ్యాంక్ యూ డియర్ సినిమా టీజర్ను డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేయడం అనేది ఎంతో సంతోషకరంగా ఉంది అని, అందరూ మా సినిమాను సపోర్టు చేయాలని కోరుకుంటున్నాను అంటూ ముగించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో సూర్యాపేట పట్టణంలో రోడ్లను తవ్వి పూడ్చకపోవటాన్ని నిరసిస్తూ సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ టౌన్ కార్యదర్శి బండి రవి పాల్గొని మాట్లాడారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో సూర్యాపేట పట్టణంలో రోడ్లను తవ్వి పూడ్చకపోవటాన్ని నిరసిస్తూ సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ టౌన్ కార్యదర్శి బండి రవి పాల్గొని మాట్లాడుతూ గత కొన్ని నెలల నుండి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో రోడ్లను ఇష్టానుసారంగా తవ్వుతారు. ఆధారబాధారగా మట్టి పూడ్వరు. ఎక్కడ చూసినా రోడ్ల మధ్యలో గుంటలు పడి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని దిక్కుల డ్రైనేజీ వైపు పగిలితే నేటికి అతుకు పెట్టలేదు. ప్రస్తుతం వర్షాల మూలంగా రోడ్లు మరింత దెబ్బతిని నడవడానికి ఇబ్బందిగా ఉన్నది. కావున తమరు ఒకసారి పనులు జరుగుతున్న ప్రాంతంలో పర్యటించగలరు. గుంతల మూలంగా బండ్లు స్లిప్ అయి కింద పడిపోతున్నారు. వర్షాలు ఎక్కువగా పడితే ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి గుంటల పూడికను సత్వరమై చేపట్టగలరని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, పిఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి రామలింగమ్మ, పీడీఎస్యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, పార్టీ టౌన్ నాయకులు దూదిపాల ప్రవీణ్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య. ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణకై ప్రతి కార్యాలయంలో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ప్రజలకు నిర్విరామంగా సేవలు అందించిన ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్న రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. పట్టణంలో నిర్మాణం చేసిన ఇంటిగ్రేట్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇతర నిర్మాణాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంత్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో సిపిఐ 13వ మండల మహాసభ. ఏ మందులు వాడితే ఏ తెగులు పోతుంది అనేది వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్న రైతులు. సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా థ్యాంక్ యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్. సూర్యాపేట పట్టణంలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.
స్టేట్ యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.